రైట్ మహారాష్ట్రలో చూస్తున్న మనం బీజేపీ బంపర్ మెజారిటీతో గెలుపొంది ఎన్డీఏ కూటమి బంపర్ మెజారిటీతో గెలుపొందుతోంది. అయితే ఇప్పుడు ఇక్కడ మూడు ముక్కల ఆట కనిపిస్తోంది. సీఎం కుర్చీ ఎవరిని వరిస్తుంది అన్నదే ఇప్పుడు పెద్ద పాయింట్ గా కనిపిస్తోంది. దానికంటే ముందుగా మనం మాట్లాడదాం, ఇక్కడ కాంగ్రెస్ వైఫల్యం చెందడానికి అసలు కారణం ఏంటి, కాంగ్రెస్ ఎక్కడ తప్పిదాలు చేస్తోంది, మహారాష్ట్రలో గతంలో జరిగిన పొరపాట్లను సరిదిద్దుకోకుండా మళ్ళీ ఇక్కడ అవే పొరపాట్లు చేసిందా? ఇదే విషయం మీద మాట్లాడడానికి మనకి ఇప్పుడు బిగ్ టీవీలో ఉన్నారు శివరాచర్ల అనలిస్ట్. హలో అండి. కాంగ్రెస్ పోస్ట్ మార్టం అవసరం అని ప్రతిసారి అనుకుంటున్నాం. మొన్న జరిగిన ఎలక్షన్స్లో కూడా మాట్లాడుకున్నాం. ఇప్పుడు జరుగుతున్న ఎలక్షన్స్ రిజల్ట్స్ కూడా అవే చూపిస్తూ ఉన్నాయి. ఎక్కడ పొరపాటు చేస్తోంది కాంగ్రెస్ పార్టీ? కారణాలు తెలియనప్పుడు, లేక మొదటిసారి జరిగినప్పుడు, రెండోసారి జరిగినప్పుడు మాత్రమే పోస్ట్ మార్టం చేయాలి. ప్రతిసారి అదే జరుగుతున్నప్పుడు ఇంకా పోస్ట్ మార్టం కూడా అవసరం లేదు. కాంగ్రెస్కి అదే సమస్య అన్నమాట. వాళ్ళకి తెలిసి ఎందుకు ఓడిపోతున్నారు, కానీ ఎలా చేయాలో తెలియట్లేదు. ఆ నాయకత్వం వాళ్ళు పెంచుకోలేకపోతున్నారు. ఇదే బీజేపీ విషయం వచ్చినప్పుడు 2024 ఎన్నికల్లో 48 సీట్లున్న మహారాష్ట్రలో వాళ్ళు కేవలం 17 మాత్రమే గెలిచారు. ఆ కూటమి 30 సీట్లు కాంగ్రెస్ కూటమి, 1 సీట్ ఇండిపెండెంట్, అది కూడా సపోర్టెడ్ బై కాంగ్రెస్. 37 గెలిచినప్పుడు వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకున్నారు. మనకి ఇంత రావాల్సిన దగ్గర ఎందుకు రాహుల్ గాంధీ గారు కాంగ్రెస్కి 8 సీట్లు ఎందుకు వస్తున్నాయని చూసుకున్నారు. హర్యానా మనం అధికారంలో ఉండి 10 సీట్లలో 5 ఎందుకు పంచుకున్నామని చూసుకున్నారు. జార్ఖండ్లో కూడా చూసుకున్నారు. అయితే వాళ్ళకి ఎక్కడ అవకాశం ఉందో, ఏ కారణాలతో ఓడిపోయామని అనలైజ్ చేసుకోగలిగి ఏ వర్గాలు మనకు దూరమైనాయి, లేక ఏ వర్గాలు మనకు స్వభావరీత్యా మనకు దగ్గరగా ఉండాలి. అది స్వభావరీత్యా అంటే రకరకాల ఫ్యాక్టర్లు, అది మతం ఉండొచ్చు, అడ్మినిస్ట్రేషన్ ఉండొచ్చు, లేక చాలా కారణాలు అయితే ఉండొచ్చు. లేక మోడీ పట్ల గతంలో గతంలో బాగా పాజిటివ్ ఉండి ఇప్పుడు సైలెంట్ అయిపోయిన వాళ్ళు కానీ, వ్యాపార వర్గాలు కానీ, వర్కింగ్ క్లాస్లో కొన్ని సెక్షన్, అది ఎంప్లాయీ కానీ, మిడిల్ క్లాస్ ఎవరు మనకు దూరంగా ఉన్నారనే దాన్ని అడ్వైజ్ చేసుకొని వాళ్ళని అట్రాక్ట్ చేయడం కోసం ఏమి చేయాలనే దాన్ని వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకున్నారు. నాయకత్వ సమస్య లేకుండా మాది ఉమ్మడి నాయకత్వం, యునైటెడ్గా ఉన్నాము. ఏక్నాథ్ షిండే తక్కువ సీట్లు వచ్చినా ఆయన సీఎం అయ్యాడు. ఫడ్నవీస్ సీఎంగా ఉండి కూడా డిప్యూటీ సీఎంగా వెళ్ళి ఆయనతో పాటు పనిచేస్తున్నారు. ఈ ఉమ్మడి నాయకత్వం ఉంది, మాది స్థిరమైన ప్రభుత్వం ఇస్తాము, ఎన్నికల సమర్థం ఎన్నుకున్నామని ఆ మాటలో వాళ్ళు వెళ్ళారు. అందరినీ కలిసికట్టుగా ముందుకు తీసుకెళ్తాం అని చెప్పి నినాదం కూడా ఇక్కడ వర్కౌట్ అయింది. ఎందుకంటే ఆ రోజు సీట్లు పోయినామంటే షిండేని మార్చాలని కూడా ఒక వర్గం లేపింది. కానీ బీజేపీ అలాంటి అవకాశం కూడా షిండేని కొనసాగిస్తూ వాళ్ళ నాయకులను, ఫడ్నవీస్ ఇతర నాయకులు కానీ వాళ్ళని కన్విన్స్ చేసుకొని అదే లీడర్షిప్తో కంటిన్యూ చేసుకొని వచ్చింది. సో అది వాళ్ళ పాజిటివ్ వచ్చింది. ఇక్కడ మనకు 30 సీట్లని పైకి ఎలా పోవాలనుకుంటే 30 సీట్లు వచ్చిన పార్లమెంట్లో ఆ రోజు వాస్తవంగా ఏంటంటే 126 సీట్లలో, అంటే మొత్తం 48 ఎంపీ సీట్లలో 285 ఎమ్మెల్యే సీట్లలో ఉన్నప్పుడు 126 సీట్లలో బీజేపీ కూటమికి ఆధిక్యత వచ్చింది. 156 సీట్లలో ఇండియా కూటమికి ఆధిక్యత వచ్చింది. అంటే ఆ రోజు గ్యాప్ వాళ్ళ మధ్యలో 25-30 సీట్లే. దాన్ని కాంగ్రెస్ అర్థం చేసుకుని ఉండాలి. అరే మనం పేరుకు 30 ఎంపీ సీట్లు గెలిచిన ఇదే దీన్ని ఎమ్మెల్యేకి వెళ్ళినప్పుడు మనకు ఇన్ని నియోజకవర్గాల్లో ఒక ఎంపీ సీట్ ఉంది, దాని పేరు గుర్తుంటుంది. 7 అసెంబ్లీ సీట్లు ఉంటాయి. అందులో 6 సీట్లలో బీజేపీ లీడింగ్ ఉంది. 1 సీట్లో వచ్చిన తేడాతోటి అక్కడ కాంగ్రెస్ గెలుస్తుంది. అది ఇలాంటి జరిగే అవకాశం ఉంది. ఇప్పుడు మనకి ఏదైతే 25-30 సీట్ల ఆధిక్యత వచ్చింది, ఇది నిలబడుతుందా లేదా, నిలబడాలంటే ఏం చేయాలన్నది వీళ్ళు చేయలేదు. బీజేపీ ఆ పని చేసుకుంది, దాన్ని స్టడీ చేసుకున్నారు. నేను మొదట్లో చెప్పినట్టు వాళ్ళకు స్వభావరీత్యా అనుకూలంగా ఉండాల్సిన వర్గాలు, బీజేపీ అంటే వ్యాపార పార్టీ అనేది ఉంటుంది. అది మీ విమర్శ కాదు, సహజంగా అంటే గుజరాత్ వాళ్ళు కానీ ఓన్ చేసుకుంటే విమర్శ కాదంట. ఇప్పుడు మొదట్లో కాంగ్రెస్ అంటే రైతులు అన్నట్టు ఉండేది, అది క్రమంగా మారిపోతూ వస్తూ ఉంది. మిడిల్ క్లాస్ బీజేపీ మోడీ పట్ల 2014-19లో బాగా ఆదరణ చూపించిన మిడిల్ క్లాస్ 2024లో తగ్గింది కదా. ఎందుకు తగ్గుతుంది, వీళ్ళకి ఏం చేయాలి, ఏం స్కీమ్స్ పెట్టుకోవాలని దాన్ని చేసుకుంటూ వస్తూ ఉన్నారు. అదే ఈ జనవరిలో వాళ్ళు 2 కీలకమైన నిర్ణయాలు తీసుకున్నారు. ఉల్లి రైతులకు సంబంధించిన దాని మీద నిషేధాన్ని ఎత్తివేశారు. దానివల్ల ఏంటంటే ఉల్లి రైతుల సమస్యలు కొంత తీరినాయి. సోయాబీన్ రైతులు 3 రకాలుగా ఉంటారు. ప్రధానంగా మహారాష్ట్రలో మనకు 3 సెక్షన్లు ఉంటాయి రైతులు. సోయాబీన్ అనేది తీవ్రమైన సమస్య ఉంది. తర్వాత ఉల్లి, దేశం మొత్తంలో కూడా ఉల్లిపాయలు దొరకని రోజుల్లో మనకు మహారాష్ట్ర నుంచి ఉల్లిపాయలు వస్తాయన్నమాట. అది తర్వాత పత్తి, ఇప్పుడు కొంచెం పత్తి తగ్గుతూ ఉంది. వాళ్ళకి కావాల్సిన దానికి ఏదో ఇన్సెంటివ్స్ ఇస్తామని ప్రకటించారు. నెంబర్ 1. నెంబర్ 2, ఇదేదైతే లడ్కీ బెహన్ పథకము యోజన, లడ్కీ బెహన్ యోజన ఉందో 1500 రూపాయలు వాళ్ళందరికీ ఇచ్చేలాగా దాన్ని అమలు చేసేసారు. వాళ్ళు జనవరి నుంచి అమలు చేస్తూ వచ్చారు. జనవరి నుంచి అమలు చేశారు. ఏప్రిల్లో ఎన్నికలు వచ్చినప్పుడు అది కలిసి రాలేదు. కానీ ఈ 6-7 నెలల్లో తీసుకున్న లబ్ధిదారులు కొంత సానుకూలత వచ్చి ఉండొచ్చు దాని మీద. ఇదే లడ్కీ బెహన్ పథకాన్ని కాంగ్రెస్ మహాలక్ష్మి పేరుతో అన్ని రాష్ట్రాల్లో అమలు చేస్తూ ఉంది. ఇక్కడ 1500 వీళ్ళు ఇస్తున్నా, మేము దాన్ని 3000 ఇస్తామని చెప్పారు. తర్వాత రైతులకి 3 లక్షల రుణమాఫీ చేస్తామని చెప్పారు. బీజేపీ కూడా మీరు రుణమాఫీ చేస్తామని చెప్పింది కానీ ఎంత చెప్పలేదు. దీని అర్థం ఏంటంటే మీరు ఎంతకన్నా ఎక్కువ ఇస్తామని చెప్పినా కానీ మీ వైపు మొగ్గు చూపలేదు అన్న కారణం ఏంటంటే చెప్తున్న వ్యక్తుల పట్ల, ఆ నాయకం పట్ల క్రెడిబిలిటీ, విశ్వసనీయత ఎంత ఉందనేది చాలా ముఖ్యం. వీళ్ళు చేసి చూపించాడు, ఇతను మళ్ళీ చేస్తాడని నమ్మకం వచ్చిన రోజు
ఖచ్చితంగా వాళ్ళకే మద్దతు ఇస్తారు. వీళ్ళు చెప్తున్నారు కానీ ఎవరు సీఎం అవుతారు, వీళ్ళు చేస్తారా లేదా అన్న డౌట్ వచ్చిన రోజు దాన్ని నమ్మరు. ఈ రోజు అట్లా తీసుకోవాలి. కాంగ్రెస్ ప్రభుత్వం కూడా లాస్ట్ మినిట్ వరకు అభ్యర్థులు ప్రకటించకపోవడం కావచ్చు, లేకపోతే ఇవన్నీ కూడా ఉన్నాయనుకోవచ్చు. అదే మీకు పోస్ట్ మార్టం నేను పోస్ట్ మార్టం అని చెప్పిన రోజు మీ తెలంగాణ ఎన్నికల్లో నామినేషన్ చివరి రోజు ఇద్దరికి బీఫామ్స్ ఇస్తే నామినేషన్ వేశారు. మహారాష్ట్రలో నామినేషన్ మొదలైన తర్వాత కూడా క్యాండిడేట్లు ఐడెంటిఫై కుమార్ శైలజా గ్రూప్, భూపేంద్ర గౌడ గ్రూప్ అని కొట్టుకుంటున్నారు. అంటే వాళ్ళు ప్రతి చోట ఇదే జరుగుతాయి, ఇదే జరుగుతుంది. దాన్ని వాళ్ళు పొరపాట్లు అనుకోరు, దాన్ని వాళ్ళు పోస్ట్ మార్టం చేసుకొని మార్చుకోరు. ఎందుకు 3-4 నెలల ముందు క్యాండిడేట్లు అనౌన్స్ చేసుకుని వాళ్ళు ఎన్నికలు పోయి ఉండొచ్చు. వాళ్ళు మీకు సమర్థమైన నాయకత్వం, ఉమ్మడి నాయకత్వం ఉంటుందా లేదని అప్పుడే తేలిపోతుంది. మన అతుకుల బంతలాగా రాజకీయాలు ఎన్నికలు చేయలేము. ఇక్కడ ఏంటంటే ప్రతిదీ కూడా ఇంపార్టెంట్ అవుతుంది. అభ్యర్థి బలం కావాలి, జాతీయ పార్టీల బలం కావాలి, రాష్ట్ర స్థాయి నాయకుడు ఎవరు సీఎం అవుతుంది దాని మీద ఉండాలి. ఇటన్నీ గ్రౌండ్ వర్క్ చేసి ఎలక్షనింగ్ చేసే టీం ఉండాలి. అక్కడ కాంగ్రెస్ విఫలం అవుతుంది. ఓకే, ఇంకోటి ఇప్పుడు లోక్సభ ఎన్నికల్లో ఫుల్ ఫ్లెడ్జ్డ్గా వచ్చింది. ఓవర్ కాన్ఫిడెన్స్తో ఎక్కువగా దాని మీద ఫోకస్ చేయలేదు, వాటి మీద ఫోకస్ చేయలేదు, మేమే వస్తాము అన్న ఓవర్ కాన్ఫిడెన్స్ కూడా ఇక్కడ కనిపించింది అనుకోవాలి. అది మహారాష్ట్ర కన్నా నేను హర్యానాలో చెప్తాను. హర్యానాలో ఓటమికి ప్రధాన కారణం కాంగ్రెస్ ఓవర్ కాన్ఫిడెన్స్. మేము గెలిచేసామన్న ఓవర్ కాన్ఫిడెన్స్తోనే వాళ్ళు పోయారు. మహారాష్ట్రలో ఓవర్ కాన్ఫిడెన్స్ కన్నా కానీ వాళ్ళు ఏమీ చేయలేని పరిస్థితులు ఉన్నట్లు అనిపిస్తుంది నాకు. అక్కడ అంత సమర్థమైన నాయకత్వం ఎవరు కూడా పలానా నాయకుడు వెనక చేద్దామన్న పరిస్థితి నాకు ఇక్కడ కనపడట్లేదు. అదే వేరే హర్యానాలో ఉపేంద్ర హూడా ఉన్నాడు, బలమైన నాయకుడు చేయగలుగుతాడు, కానీ అక్కడ ఓవర్ కాన్ఫిడెన్స్ వల్ల వాళ్ళు దెబ్బతిన్నారు. ఇదే జార్ఖండ్లో వచ్చేసరికి ఈ 2 చోట్ల చేస్తుంటే జార్ఖండ్లో బీజేపీ ప్రయత్నం చేస్తుంది, కానీ అక్కడ బలమైన నాయకుడు హేమంత్ సోరెన్ ఉన్నాడు. హేమంత్ సోరెన్ అరెస్ట్ కావడం వల్ల వాళ్ళకి సానుభూతి వచ్చింది. సోరెన్ అరెస్ట్ అయినప్పుడు ఆయన భార్య కల్పనా సోరెన్ మొదటిసారి ఒక ఆదివాసీ మహిళ రాష్ట్ర స్థాయిలో క్యాంపెయిన్ చేస్తుంది. అది వాళ్ళకి అనుకూలత తీసుకొచ్చింది. అంటే ఏ ఎన్నిక చూసినా కానీ మీకు రాష్ట్ర స్థాయిలో సమర్థమైన నాయకత్వం ఉండి సరిగా పనిచేస్తే పాజిటివ్ రిజల్ట్స్ వస్తున్నాయి. మేము గెలుస్తున్నాము, గెలిచేసామనుకున్న వాళ్ళు దెబ్బతింటున్నారు. దానికి ఈ 2 ప్రధాన ఉదాహరణ. కాంగ్రెస్ ఎక్కడ మరి ఇప్పుడు నెక్స్ట్ రాబోయే ఎలక్షన్స్ కన్నా దిద్దుబాటు చర్యలు ఉంటాయనుకోవాలా, లేకపోతే ఇదే ధోరణి ఉంటే ఇప్పుడు రేపు మేము 50 ఏళ్ళు పాలించాము, 60 ఏళ్ళు పాలించాము అని అంటున్నారు. ఇంకా ఫ్యూచర్ ఎలా ఉంటుంది? అండ్ పిఎం క్యాండిడేట్గా పోర్ట్రే చేస్తున్నారు రాహుల్ గాంధీని, కానీ ఇవాళ మనం కనుక చూస్తే వాయనాడులో మనకు ప్రియాంక గాంధీ డిఫరెంట్ ప్రాస్పెక్ట్లో మనకు అప్రైజ్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు వాయనాడ్ అనే దాని గురించి పెద్ద చర్చ అవసరం లేదు. రాహుల్ గాంధీ దాదాపు 20 రోజులు అక్కడ ప్రచారం చేశారు. ఎందుకు ప్రచారం చేస్తున్నారో కాంగ్రెస్ నేతలకు అవసరం అర్థం కాలేదు. ఇక్కడ ఎట్లా గెలుస్తారు కదా. అక్కడ సిపిఐ ఒకప్పుడు ప్రత్యర్థి సిపిఐ బలహీనపడింది. తర్వాత ఉన్న కమ్యూనిస్టులలో సిపిఎం వాళ్ళు కూడా కాంగ్రెస్కి మద్దతు ఇస్తారన్న ప్రచారం ఉంది. బీజేపీకి 60-70 వేల కన్నా మించిన బలం లేదు. ఇప్పుడు కూడా 1,00,000 వరకు వచ్చినట్లుంది. ఎందుకు 20 రోజులు అక్కడే క్యాంపెయిన్ చేస్తున్నారు, మహారాష్ట్ర వదిలిపెట్టనేది ఎవరికి అర్థం కాని సమస్య. అంటే రాహుల్ గాంధీకి ముందే తెలిసి వదిలేశారా? అది కూడా ఉంటుంది. మరి ఎందుకు ఒక్క వాయనాడు ఒక్క సీటు కోసం అంత తిరగాల్సిన అవసరం లేదు కదా. ఖచ్చితంగా గెలిచే సీట్ అది. కాంగ్రెస్ శ్రేణుల్లో చాలామంది సోషల్ మీడియాలో, ట్విట్టర్లో రెస్పాండ్ అవుతున్నారు ఎందుకు రాహుల్ గాంధీ పోవట్లేదు అనేది. రెండోది, రాహుల్ గాంధీ ప్రధానమంత్రి అని చెప్పి ఆయన చెప్పుకోవట్లేదు, ప్రధాన నాయకత్వం కూడా చెప్పరు. ఇప్పుడు ప్రియాంక గాంధీ ఎంట్రీ తర్వాత వాళ్ళలో పరిస్థితులు ఏమైనా మార్పు వస్తుందేమో చూడాలి. అది మీరు అడిగారు రాబోయే ఎన్నికలు అనుకున్నాం. నెక్స్ట్ ఈరోజు మనము నవంబర్లో ఉన్నాము, నెక్స్ట్ ఫిబ్రవరిలో ఢిల్లీ వస్తుంది. ఢిల్లీలో ఏం చేయాలి? ఆపు కాంగ్రెస్ పొత్తు పెట్టుకొని పోవాలి. మొన్న ఎన్నికల్లో పెట్టినప్పుడు అయితే అది కనపడట్లేదు. ఎందుకు కనపడట్లేదు? కేజ్రీవాల్ ఆల్రెడీ నిన్న 12 మంది అభ్యర్థులను ప్రకటించాడు. నిన్న అంటే మనకు నవంబర్ 20 అనుకుందాం, అది ఫిబ్రవరి 15 అంటే దాదాపు 2.5 నెలల ముందటే ఆయన అభ్యర్థులు పని చేసుకొని పోతున్నాడు. కాంగ్రెస్ ఇక్కడ ఇంకా పొత్తు పెట్టుకుంటామా లేదో తెలియదు. సరే పొత్తు పెట్టుకోకపోయినా మన అభ్యర్థులను రెడీ చేసుకొని వాళ్ళతో ఎలక్షన్ పోవాలన్న ఆలోచన వాళ్ళకి లేదు. ఇప్పుడు ఇంకొక నెల కూడా జరగదు. వాళ్ళు తీరిగ్గా సంక్రాంతి తర్వాత మొదలు పెడతారు. మొదలుపెట్టి చివరి నిమిషంలో మేము ఈవీఎంలతో ఆడిపోతామంటే అది అంత ఉండదు. అయితే ఇప్పుడు ఇక్కడ బీజేపీ స్ట్రాటజిక్గా అంటే ఒక బుక్ రాయడం, లేకపోతే అనలిస్ట్ పొద్దు నుంచి మాట్లాడిన అనలిస్టులు అంటూ ఉన్నారు 21st సెంచురీ ఎలక్షన్స్ కావచ్చు, లేకపోతే రాజకీయాలని బీజేపీ ఆపోసన పట్టినట్టుగా అర్థం చేసుకున్నట్టుగా ఏ పార్టీ కూడా అర్థం చేసుకోలేదు. ఎందుకంటే స్టేట్ వైడ్గా ఉన్న ఇష్యూస్ని బేస్ చేసుకుంటూ ఎవరితో కలిసి వెళ్ళాలి, ఎవరితో వెళ్ళాలి అనేది చాలా అనలైజ్ చేసుకుంటూ ముందుకు వెళ్తోంది. అది లోపిస్తోంది. అది కాంగ్రెస్ని మనం చూడొచ్చా ఇక్కడ? అంటే బీజేపీకి ఇవ్వాల్సిన క్రెడిట్ ఇవ్వాలి, వాళ్ళు గెలిచే తీరుకి ఇవ్వాలి. ఎందుకంటే ముఖ్యంగా హర్యానాలో గెలవటాన్ని చాలా అద్భుతంగా నేను చూస్తాను. మహారాష్ట్ర కానీ హర్యానా చూస్తాను. ఖచ్చితంగా ఓడిపోయే పరిస్థితి నుంచి అంత గెలుచుకొని వచ్చారు. మహారాష్ట్ర విజయం కూడా చాలా గొప్పది కాదనము. అయితే బీజేపీ ఓడిపోయిన రాష్ట్రాల గురించి మనం చెప్పుకోవాలి కదా. కర్ణాటక ఉంది, వాళ్ళు ఇట్లా చేసుకోలేకపోయినారు. ఇప్పుడు దీంట్లో జార్ఖండ్లో గెలవలేకపోతా ఉన్నారు. రేపు యూపీ ఏమవుతుందో చూడాలి. కాంగ్రెస్ కన్నా బీజేపీ కన్నా బలం ఏంటంటే బ్యాక్ బోన్ ఉన్న ఆర్ఎస్ఎస్ శక్తి. తర్వాత చాలామంది అంటే ఇప్పుడు కొంతమంది మారుతున్నారు, కానీ 30-40 సంవత్సరాల పాటు ఎలాంటి రాజకీయ పదవులు ఆశించకుండా బీజేపీ కోసం పనిచేసిన వాళ్ళు ఉన్నారు. వాళ్ళు నిత్యం ఏంటంటే ఈ స్ట్రాటజీని మాత్రమే చేస్తుంటారు. రెగ్యులర్ స్ట్రాటజిస్ట్ల కన్నా కానీ వాళ్ళు
లోకల్ గ్రౌండ్ ఫీడ్బ్యాక్ తీసుకోవడం ఏ సెక్షన్ వాళ్ళు ఎప్పుడు కూడా సెక్షన్ టార్గెటెడ్గా పనిచేస్తారు. ఓకే. సెక్షన్ అనేది బై క్యాస్ట్ కావచ్చు, బై రిలీజన్ కావచ్చు, బై బిజినెస్ కావచ్చు, బై లివింగ్ స్టైల్ కావచ్చు, బై రీజన్ కావచ్చు, ఓకే. ఏదైనా కానీ దాన్ని టార్గెట్ చేస్తే దానికి కావాల్సిన స్లోగన్ని 2-3 సంవత్సరాల ముందే గ్రౌండ్లో మనం వినకముందే గ్రౌండ్లోకి వెళ్తుంది. ఓకే. గ్రౌండ్లో ఒక స్టేజ్కి వచ్చిన తర్వాత అది మీడియాలోకి అర్థమవుతుంది అనమాట. ఈ మహారాష్ట్ర ఎన్నికల్లో చూడండి, దాదాపు 50,000 కార్నర్ మీటింగులు ఆర్ఎస్ఎస్ పెట్టింది అనేది అధికారికంగా చెప్తుంది. 50,000 కార్నర్ మీటింగ్లు అనేది చిన్న విషయం కాదు. 50,000 బై మీరు 280,000 300 వేయండి. ఇన్ని అంటే ఒక నియోజకవర్గం మీద దాదాపు 1200-1300 కార్నర్ మీటింగ్లు పెట్టారు. ఒక మీటింగ్లో 10 మందినే గెలుస్తారు, ఎక్కువ మందిని కలవరు, 10-20 మందినే గెలుస్తారు. వీళ్ళు ఏంటంటే మోటివేట్ ద మోటివేటర్స్, ఓటర్లను కాదు చేయాల్సింది. ఎవరైతే ఇన్ఫ్లుయెన్సెస్ ఉంటారో, ఎవరైతే ఎలక్షనీరింగ్ చేయగలుగుతారో వాళ్ళకు ఒక డైరెక్షన్ ఇస్తారు, వాళ్ళకు ఒక టార్గెట్ పెడతారు, వాళ్ళకి కావాల్సిన ఇన్స్పిరేషన్ ఇస్తారు. దానివల్ల ఏంటంటే అక్కడ ఉన్న 20 మందిలో ఒక్కొక్కడు 2,000 మందిని 3,000 మందిని అది బిల్డ్ చేయగలుగుతారు. అలాంటి సిస్టమ్ మొదటి నుంచి కాంగ్రెస్లో లేదు. అలాంటి బిల్ చేసుకునే ఆలోచన కూడా లేదు. కాంగ్రెస్లో కూడా గట్టి పోల్ స్టార్లు ఉన్నారు, చాలా ఎన్నికలు ధీటైన ఎన్నికలు జరిపించిన వాళ్ళు ఉన్నారు. ఎందుకంటే 2014 తర్వాత బీజేపీ హవా చూస్తున్నాం. వాళ్ళు కూడా 1951 నుంచి జనసంఘ్ పేరుతో ఉన్నారు, మధ్యలో జనతా పార్టీలో గెలిచారు, వాజ్పేయి వచ్చారు, వాజ్పేయి గారు, అద్వానీ గారు గట్టి వాళ్ళు ఉన్నారు. అప్పుడు సాధించలేదు, ఇప్పుడు ఎందుకు సాధిస్తున్నారు అంటే